మీ ఏకాదశి ఉపవాసాన్ని ఎలా విరమించుకోవాలి అనేది చూద్దాము. మనము ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ఆ రోజు అన్నం తినకూడదు. పండ్లు, పాల ఉత్పత్తులు మరియు కూరగాయలు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అంతేగాని పులిహారలు, ఉప్మాలు, అట్లు, ఇడ్లీలు అలాంటివి కూడా బియ్యానికి సంబంధించినవి అస్సలు తీసుకోకూడదు. ఆ రోజంతా విష్ణు సహస్రనామం కానీ, విష్ణు పారాయణ కానీ అలాంటివి చేసుకోవాలి. ఓం నమో నారాయణాయ నమః అలాంటి మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో చదువుకోవాలి. మరుసటి రోజు ద్వాదశి గడియలు వచ్చినాక ద్వాదశి గడియల్లో స్వామివారిని మళ్ళీ పూజించి అప్పుడు మనము భోజనం చేయాలి. దీంతో ఏకాదశి ఉపవాసం పూర్తవుతుంది. నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి.